వెల్కమ్ బ్యాక్. ప్రవాసాంధ్రుడు కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు విచారణ పలు మలుపులు తిరుగుతోంది. ఆర్థిక నేపథ్యంలోనే చిగురుపాటి హత్య జరిగినట్లయితే పోలీసులు నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి రేఖా గారు ఉన్నారు. నమస్తే అండి. పిఎన్ మూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. రేఖా గారు, అసలు ఈ హత్య కేసు చూసినట్టయితే చాలా మలుపులు తిరుగుతుంది. అంటే కుటుంబ సభ్యుల జోక్యం కూడా ఇందులో ఉంది. హత్యకు సంబంధించి వాళ్ళ హస్తం కూడా ఉందని అయితే పోలీసులు చెప్తున్నారు. మరొక కోణంలోనేమో శిఖా చౌదరి అన్న ఆమె పాత్ర లేదని కొంతమంది చెప్తున్నారు. ఏ విధంగా తీసుకోవాలి? అంటే ఆయన ముందు నుంచి ఆయన లైఫ్ స్టైల్ చూస్తూ పోతే కనుక ఆయనకు పెళ్ళైన తర్వాత పిల్లలు అవ్వలేదంట. పిల్లలు అవ్వకపోతే వాళ్ళ సొంత చెల్లెల పిల్లల్ని ఒక అమ్మాయిని అనుకుంటా శిఖా చౌదరిని ఒకదాన్ని దత్తత తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ అమ్మాయిని పెంచుకున్న తర్వాత తనకి ఇంకో అబ్బాయి సంతానం కలిగింది. ఆ నేపథ్యంలో ఇక్కడ వీళ్ళతోని కొంచెం బాగా దగ్గర రిలేషన్ ఏర్పడ్డది జయరాం గారికి ఈ అమ్మాయితో. తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళందరితోని వాళ్ళ చెల్లెలు కూడా ఇంట్లోనే, అంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళ చెల్లెలు కూడా ఇంట్లోనే ఉండేదంట. సో వాళ్ళ చెల్లెలకి సరిగ్గా సపోర్ట్ లేక మళ్ళీ చెల్లెల పిల్లల్ని కూడా నేనే చూస్తానని చెప్పి తీసుకొచ్చుకున్నాడు. అయితే ఈయన మైండ్ ఎట్లాంటి మైండ్ అంటే నిజంగా అంటే సైంటిస్ట్ అంట ఆయన. నేను చూసాను చాలా సందర్భాల్లో, చాలా వీడియోస్లో చూశాను. షుగర్ కోసం అని చెప్పేసి షుగర్కి మెడిసిన్స్ తయారు చేస్తుంటే అమెరికాలో ఆ షుగర్ మెడిసిన్ తయారీకి ఆ తయారీలో భాగంగా ఈయన అయినాడు. అంటే ఇక్కడ మన వాళ్ళు చేస్తారు అంటే పెట్టుబడి ఒకటే ఉంటే సరిపోదు. ఇక్కడ ఒక డాక్టర్ జయరాం సైంటిస్ట్గా ఉన్నప్పుడు అంటే బయోటెక్నాలజీ ద్వారా సత్ఫలితాలు సాధించే ఒక బయోటెక్ బ్రెయిన్ కూడా కావాలని చెప్పేసి అందులో భాగంగా ఈయన ఎన్నుకున్నారు. అయితే ఆయన ఎన్నుకున్న నేపథ్యం ఏదైతే ఉందో ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, తర్వాత ఎక్స్ప్రెస్ టీవీ, ఆ తర్వాత చాలా కంపెనీలకు ఎండీగా ఉండడము, బ్యాంక్ రంగాలలో ఉండడము, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ శిఖా చౌదరిని ఒకసారి తీసుకొస్తే కనుక వాళ్ళ మిస్సెస్కి శిఖా చౌదరి కానీ మనీషా కానీ వీళ్ళెవరు ఎండీలుగా ఉండడం కానీ ఇవన్నీ ఇష్టం లేదు. కాబట్టి తను అవాయిడ్ చేసుకుంటూ వచ్చిన నేపథ్యం అనుకోవచ్చు. ఇంకేదైనా అంటే ఫినాన్షియల్గా వీళ్ళకేదో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ప్రపంచంలో ఇన్సులిన్ దీన్ని తయారు చేసే రంగంలో ఆయన ఉన్నప్పుడు డబ్బులు 6 కోట్లకు ఆయన ఇబ్బంది పెడతాడని నేను అనుకోలేదు. కానీ మళ్ళీ ఎక్స్ప్రెస్ టీవీ అనుకోవచ్చు, ఇంకా కొంతమంది ఒక 30 మంది జీతాలు ఇవ్వలేక చెక్ బౌన్స్ కేసులలో ఇంకా కేసు నడుస్తుంది. ఆయన ఒకసారి జైలుకు కూడా వెళ్ళేసి వచ్చాడట. అయితే ఇవన్నీ ఒకసారి మనం గమనంలోకి తీసుకుంటే ఇక్కడ చనిపోయింది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో చంపేశారు. తర్వాత ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత తెలిసింది ఏంటంటే చనిపోయింది అప్పుడు కాదు, అప్పటికి 20 hours 1 day అయిపోయింది అని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిన తర్వాత నందిగామ పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేశారు. అందులో ఏం సందేహం లేదు, పోలీసుల మీద ఏం అనుమానం లేదు. కానీ వాళ్ళు చేసిన తర్వాత వీళ్ళ శిఖా చౌదరి ఎవరైతే ఉన్నారో ఆ మర్డర్ అయిన తర్వాత డెడ్ బాడీ రాకముందే అమౌంట్ ఈ ఆస్తుల వివరాల కోసం అని చెప్పేసి ఇంటికి వెళ్ళడము, ఎందుకు వచ్చావని అడిగితే వాచ్మెన్తో గొడవడము, ఆ 10 ఎకరాలకు సంబంధించిన పేపర్స్ తీసుకురావడంలో మళ్ళీ ట్విస్ట్ జరుగుతుంది ఇక్కడ. ఎందుకు ఈ మాట అంటే ఒకవేళ ఈమె హస్తం కనుక లేకపోతే ఆమె డెడ్ బాడీ రాకముందే ఈమె ఇంటికి వెళ్ళి ఆస్తులు తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళ మామ ఉంటే ఆయన దగ్గరే అడిగి తెచ్చుకుంటుంది, ఎందుకంటే వాళ్ళు క్లోజే కాబట్టి. ఇది అర్థం కాని విషయం. చాలా మంది మన మీడియా మిత్రులు అక్కడ ఎస్పీ త్రిపాఠి గారిని అడిగారు. ఏమడిగారు అని అంటే ఇక్కడ శిఖా చౌదరి రాకేష్ ఇద్దరు ఫ్రెండ్స్ అయినప్పుడు శిఖా చౌదరికి తెలియకుండా రాకేష్ ఎలా చంపుతాడన్నది అక్కడ పద్మశ్రీ క్వశ్చన్, ఇక్కడ మీడియా వాళ్ళ క్వశ్చన్ కూడా అదే. శిఖా చౌదరి పేరు మాత్రం ఎక్కడా లేదు, అసలు ఆమెకి ఏం సంబంధం లేదు అని చెప్పేసి ఎస్పీ త్రిపాఠి గారు అడిగితే అసలు మొత్తం వాళ్ళ మిస్సెస్ అంతా ఆరోపణ అంతా అమ్మాయి మీదనే పెడుతుంది కదా, మరి ఆమె ద్వారానే రాకేష్ రెడ్డి జయరాంకి పరిచయం అయ్యాడు కదా అని అడిగితే ఆమె పేరు ఎక్కడ రాలేదు, వస్తే మేము వివరాలు వెల్లడిస్తామని అక్కడ ఎస్పీ గారు చేతులు ఎత్తేశారు. ఆ తర్వాత వీళ్ళంతా ఏమనుకుంటున్నారు అని అంటే మాకు ఇంకా ఇక్కడ న్యాయం జరగట్లేదు, ఎందుకు అనంటే టీడీపీ సంస్థలో కొన్ని రోజులు పనిచేసింది. ఆ తర్వాత ఆమెను ఇక్కడికి తీసుకెళ్లారు. ఎక్కడికి ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే వీధి లైట్లు కూడా ఆపేసి పోలీసులు ఆ అమ్మాయిని మళ్ళీ తన చోటకి చేర్చడం అన్నది ఒక అనుమానాస్పదమైన సంఘటన. ఎందుకు వీధి లైట్లు మార్చాలి? అవును, ఇన్వెస్టిగేషన్ చేసాము, తీసుకొస్తున్నామని వాళ్ళు అఫీషియల్గానే అమ్మాయిని పంపించవచ్చు. అంటే ఎక్కడా లేదు అని చెప్పే ప్రయత్నంలో పోలీసు వాళ్ళు ఇలా చేశారా? ఒకటి. రెండవది, ఇక్కడ మన ఇబ్రహీంపట్నం ఎస్పీ అనుకోవచ్చు, ఏసీపీ అనుకోవచ్చు, తర్వాత సిఐ శ్రీనివాసులు అనుకోవచ్చు, వీళ్ళందరూ పోలీసు వాళ్ళు ఒక రకమైన
దీనిలో ఉండిపోతున్నారు. వాళ్ళకి తెలుసు ఇది జరిగితే ఏం జరుగుతుంది, ఇది జరిగితే ఉద్యోగాలు పోతాయి, ఏం పోతాయి. కానీ ఇట్లాంటి దొంగలకు సలహాలు ఎందుకు ఇస్తారో నాకు అర్థం కాదు. కానీ పోలీస్ వ్యవస్థ చేయాల్సిన పని ఇది కాదు. వాళ్ళు అసలు ఇంకెక్కడ ఏమైనా జరుగుతుంది అంటే జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ నెత్తి మీద పెట్టుకొని ఇవాళ వాళ్ళు ఒక దొంగలకు ఒక మర్డర్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే మరి ఈ వ్యవస్థ ఎందుకు ఇలా మారిపోతుందో నాకు అర్థం కాని విషయం. రెండోది, ఇవాళ ఇన్ని మలుపులు తిరుగుతుంటాయి కేసు. ఆయన 6 కోట్ల కోసం హత్య చేశారు అంటే నేను నమ్మను. ఒకవేళ 6 కోట్ల కోసమే హత్య చేశారు అంటే మరి 6 కోట్లు ఇప్పుడు రాకేష్ రెడ్డికి ఎలా వస్తాయి? ఒకవేళ నేను తీర్చలేకపోతే నా ఇల్లు అయినా రాసిస్తాను అని చెప్పేసి జయరాం గారు చెప్పారట. మరి ఇక్కడ ఏం జరుగుతోంది? ఒకవేళ శిఖా చౌదరి కానీ మనీషా కానీ ఇందులో హస్తం ఉందా అంటే నేను ఖచ్చితంగా ఒక అమ్మాయి గురించి నేను తప్పుగా మాట్లాడలేను క్లారిటీ వచ్చే వరకు. హస్తము లేదు అంటే కనుక ఈ అమ్మాయి ఆస్తుల కోసం అందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇవాళ టీడీపీలో ఆ పని చేస్తుంది కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులు ఎంపీల పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తోంది. ఒకవేళ ఎంపీల పిల్లలను వాళ్ళను గట్టెక్కించడానికో వాళ్ళను అందులోకి తీసుకురాకుండా ఉండే ప్రయత్నం పోలీసులు చేస్తున్నప్పటికీ ఖచ్చితంగా నిజం అనేది బయటకు వస్తుంది. చట్టాలు వాటి పని అవి ఖచ్చితంగా చేసుకుంటూ పోతాయి. అందుకే పద్మశ్రీ గారు తనకు డౌట్ వచ్చి హత్య జరిగింది నందిగామలో కాదు, ఖచ్చితంగా హత్య జరిగింది జూబ్లీ హిల్స్లోనే జరిగింది. కాబట్టి మాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు. సేమ్ టైం దర్యాప్తు కూడా మేమిచ్చిన వేలో జరగట్లేదు. ఎందుకంటే శిఖా చౌదరిని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఎవరైతే ఆరోపణ విక్టిమ్స్ ఎవరైతే ఆరోపణ చేస్తారో దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేయాలి. మరి ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ఇప్పుడు మన పద్మశ్రీ గారు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళు చేయలేదు కాబట్టి కేసును అక్కడ నుంచి ఇక్కడికి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఆ కేసు వివరాలు తీసుకుంటున్నారు. రోజుకొక ట్విస్ట్ జరుగుతుంది. నిజంగా అంత తెలివైన జయరాం గారిని ఒక 6 కోట్ల కోసం చంపేసినారు అంటే ఇది కాదు. ఒకవేళ వీళ్ళు ఇద్దరు ఎస్పీ త్రిపాఠి ఇద్దరిని మాత్రమే ప్రవేశపెట్టారు. ఎవరు? ఒకటి రాకేష్ రెడ్డి, 2 శ్రీనివాస్ వాచ్మెన్, వీళ్ళిద్దరే ప్రవేశపెట్టారు. మరి రాకేష్ రెడ్డితో వాచ్మెన్ కాకుండా ఇంకో ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరు అది తెలియాల్సిన అవసరం ఉంది. తెలిసిందో లేదో నాకు తెలియదు. కానీ ఇవాళ నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఎవరికి అన్యాయం జరుగుతుంది? ఆబ్వియస్గా పద్మశ్రీకి అన్యాయం జరుగుతుంది. ఆ పద్మశ్రీ ఆల్రెడీ భర్తను పోగొట్టుకున్న నేపథ్యము కనబడుతుంది. సేమ్ టైం వేరే వాళ్ళు ఇంట్లో వాళ్ళే, మన అనుకున్న వాళ్ళే, మనల్ని నమ్మిన వాళ్ళే, మన ఆస్తులు వాళ్ళ వివరాలు తెలిసిన వాళ్ళే మనల్ని చీట్ చేశారంటే రెండు భరించలేక అక్కడ పద్మశ్రీ ఇబ్బందులలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక నిష్పాక్షికమైన దర్యాప్తు జరిగి పద్మశ్రీ గారికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. రైట్. మూర్తి గారు, మనం ఈ కేసు చూసినట్టయితే కుటుంబ సభ్యుల హస్తం ఉందని అయితే వాదన వినిపిస్తుంది. అయితే ఇప్పుడున్న ఈ వ్యవస్థలో చాలామంది చాలా రకాలుగా, ఈ ఒక్క కేసు అనే కాదు చాలా రకాలుగా చూస్తున్నాం. అంటే కొంతమంది కుటుంబ సభ్యులనే ఆస్తుల కోసం ఇట్లా హత్యలు చేయడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఏమనుకోవాలి? అంటే ఇప్పుడు మనం సమాజంలో ఆర్థిక రంగం, రాజకీయ వ్యవస్థ, అట్లనే మానవ సంబంధాలు, నైతికత, వీటన్నిటిని మనం ఒకసారి పరిశీలించుకుంటే ఇవన్నీ కూడా రాజకీయాలకు అనుబంధంగా ఉంటాయి. అంటే రాజకీయ పార్టీలు వాటికి ఉండే నైతికత, వాళ్ళ యొక్క విధానాలు సమాజాన్ని నడిపిస్తాయి. మన దగ్గర ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనుక ఒకసారి పరిశీలించుకుంటే మాఫియా అనేది ఒక పెద్ద ఎత్తున ఉన్నది. ఈ మాఫియా మనం ఎక్కడ చూస్తున్నాం అని అంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన వరకే పరిమితం అవుతున్నాం తప్ప మూలాల్లోకి వెళ్ళి అసలు ఇటువంటి ఆలోచన విధానాన్ని, ఇటువంటి ఆర్థిక విధానాలు ఎందుకు కలుగుతున్నాయనే ఒక సామాజికమైన పరిశీలన ప్రభుత్వాలు చేయటం లేదు. దాంతో ఏమవుతూ ఉన్నది, పోలీసుల యొక్క విచారణ కొంత మేరకు వెళ్తారు, వాళ్ళు సత్యాలు కొన్ని గ్రహిస్తారు. కానీ రాజకీయ వ్యవస్థ ఎప్పుడైతే వాళ్ళని అదుపులో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుందో వాస్తవాల్ని కొన్నిటిని మరుగుపరిచి కొంతమందిని కాపాడడానికి ఉంటుంది. ఈ కేసులో స్వయాన మేనగోడళ్ళు, ఒక ఆమె శిఖా, ఇంకో అమ్మాయి మనీషా, వీళ్ళిద్దరినీ కూడా తనకున్న దాదాపు 14 కంపెనీలు, అందులో ప్రధానంగా ఫార్మా, బ్యాంకింగ్ కూడా, కోస్టల్ బ్యాంక్ అనేది కూడా, ఈ రంగాల్లో వస్తున్న ఈ ఆర్థిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో స్వయాన మేనగోడల్ని డైరెక్టర్స్గా వీళ్ళని నియమించుకుంటూ పోయాడు. ఎప్పుడైతే ఈయన డైరెక్టర్స్గా వాళ్ళ మేనగోడల్ని పెడుతూ ఉన్నాడో, రెండోది వీళ్ళ మధ్యన శారీరక సంబంధాలు ఉన్నాయనేది కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక గృహిణిగా పద్మశ్రీ వీటిని, ఇంకో స్త్రీ తన యొక్క భర్త జీవితంలోకి రావడానికి ఎవరు కూడా అంగీకరించరు. సో ఆ నేపథ్యంలో మరి సురేష్ రెడ్డి అన్న అతను 4.5 కోట్లు ఇప్పించాను, రాకేష్ రెడ్డి అన్న అతను 4.5 కోట్లు ఇప్పించాను,
ఇంకొక ఫార్మా కంపెనీ వర్కర్స్కి ఇంకో ₹1,00,00,000 అలా 5.5 కోట్లు అరేంజ్ చేసాం. ఆయన అడిగిన 100 కోట్లు, కానీ మేము చేయగలిగింది 5.5 కోట్లు. తన్ని నేనే తీసుకెళ్ళినప్పుడు నా ముందే అందరికీ ఫోన్లు చేశాడు ఆయన. వాళ్ళు కొంతమంది ఇస్తామన్నారు, కొంతమంది ఇవ్వడానికి కూడా ఒక మనిషిని పంపిస్తామని అన్నారు అని ఈ రకమైన. అంటే రాకేష్ రెడ్డి కనుక మనం చూస్తే ఆయన స్టేట్మెంట్ చూస్తే ఆయన చంపడానికి ఎక్కడ నాకు కారణం కనపట్టలేదు. ఇస్తానన్న వాడిని ఎందుకు ఆయన ముందే అందరినీ ఈయన కన్సల్ట్ చేశాడు. సో అందుకని మనం దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పద్మశ్రీ భార్య ఆవిడ ఏ మేరకు ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది, భర్తని ఆవిడే చంపించిందా అనే వైపుగా కనుక ఆలోచిస్తే చంపించి ఉండకపోవచ్చు అనేది నాకున్న అభిప్రాయం. ఎందుకంటే ఆయన యొక్క మేనగోడళ్ళు ఆల్రెడీ కంపెనీస్లో డైరెక్టర్స్గా ఉన్నారు. భర్త మీద ఒత్తిడి చేసి వాళ్ళని తీసేయచ్చు. అదే భర్తని కనుక చంపించి ఉండుంటే ఒకవేళ పద్మశ్రీ, వాళ్ళు అలాగే డైరెక్టర్స్గా కొనసాగుతారు కదా, దానివల్ల ఆమెకు వచ్చే ప్రయోజనం ఉండదు. ఇది ఒక కోణం. రెండోది, ఆమెకి ఎవరు మన శిఖా చౌదరికి సినీ ఫీల్డ్తో కూడా సంబంధం ఉంది. కబాలీ నిర్మాత ఆయన ఈవిడ్ని బయటకు వేయాలని చెప్పి చూస్తున్నాడు అనేది. అట్నే ఏపీ టీడీపీకి సంబంధించిన నేతలు కూడా ఈవిడ్ని బయటికి తీసుకురావాలి అనే ప్రయత్నంలో ఉన్నారు అనేది. పోలీసులు కూడా ఆమెకేమీ సంబంధం లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. మరి ఆవిడ్ని మొత్తం వీధి లైట్లన్నీ ఆర్పేసి నందిగామ నుంచి ఎందుకని తీసుకొస్తున్నారు? ఇట్లా అనేక అంశాలు ఈ సమాజంలో కొన్ని ప్రశ్నల్ని రేకెత్తిస్తున్నాయి. దీనికి ఇంతకుముందు మనం ఒక అయేషా సత్యబాబు కేసు చూస్తే ఆనాడు ఉండే పొలిటికల్ అమాయకుడైన సత్యబాబుని దాదాపు 14 ఏళ్ల పాటు ఆయన జీవితాన్ని నాశనం చేసేసారు. ఇప్పుడు అతనికి ఏమీ లేదు అన్నారు. మళ్ళీ ఇంకో సిబిఐ ఎంక్వైరీ వచ్చింది. అక్కడ రాజకీయ పార్టీలు మారినాయి. ఇట్లా రాజకీయ వ్యవస్థ ఇటు ఆర్థిక వ్యవస్థని ఇటువంటి మాఫియాలని రాజకీయ వ్యవస్థ అవకాశం కల్పిస్తున్నది. అందుకని జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన జరగాల. రాజకీయాలు ప్రభుత్వ యంత్రాంగం మీద ఉన్న జోక్యాన్ని తిప్పికొట్టేట్టుగా పోలీసు యంత్రాంగం అటానమస్గా పనిచేయాలి. అట్లాంటి అటానమస్గా పనిచేయగలిగే అవకాశాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లేదు. అందుకని ఇటువంటిప్పుడు ఏం చేయాలంటే 2 రాష్ట్రాలతో సంబంధం ఉంది కేసు. ఎందుకంటే దస్పల్లా హోటల్లో ఈయన విష ప్రయోగం జరిగిందనేది వస్తుంది. నేను బీర్ బాటిల్తో కొట్టాను, ఆ రకంగా చనిపోయాడని ఒక వాదన వస్తుంది. ఇది ఇక్కడ సరిపోతే నందిగామకి తీసుకెళ్ళి అక్కడ పడేశాడా, ఇవన్నీ అంటే ఉభయ రాష్ట్రాలకి మధ్యన జరుగుతుంది. కాబట్టి దీన్ని ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ తోటి ఎంక్వైరీ చేయిస్తే వాస్తవాలు వస్తాయి. అది కూడా ఇక్కడ పోలీసులు కొంత దూరం వెళ్ళిన తర్వాత చేస్తే మళ్ళా వాస్తవాలు మరుగుపడతాయి. ఇంతకుముందు మనం కోడికత్తి కేసు జగన్ గారిది ఒక దొంగపడ్డ 6 నెలలకి కుక్క మురిగిందన్నట్టుగా సెంటర్ 30 రోజుల తర్వాత దాని మీద స్పందించింది. అందుకని ఇక్కడ వ్యవస్థలు ప్రశ్నిస్తున్నాయి. నాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదని, తెలంగాణ పోలీసులని, ఈ రకంగా కొన్ని 2 రాజకీయ ప్రత్యర్థుల మధ్య మన ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా నమ్మలేని పరిస్థితికి తీసుకెళ్తున్నాయి. సో ఒక థర్డ్ పార్టీ నన్ను అడిగితే ఒక జడ్జి చేత ఒక కమిటీని వేసి వాస్తవాల్ని మొదటి నుంచి ఇచ్చేసి వీటికి మూలాల వైపుకి వెళ్ళాలి. అందులో ప్రధానమైంది ఆర్థిక సంబంధాలు. ఈ ఆర్థిక సంబంధాలు మాఫియాలతో ఉండడం, ఇవన్నీ చూస్తే మా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి అనేది నాకున్న అభిప్రాయం. రైట్. అయితే రేఖ గారు, ఇప్పుడు పద్మశ్రీ జయరామ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేనకోడళ్ళకి డైరెక్టర్ లెవెల్లో వారి కంపెనీల్లో చోటు కల్పించారు. అయితే ఈ విషయం అయితే పద్మశ్రీకి నచ్చక చెక్ పవర్ తనే తీసుకున్నారనే వాదన అయితే ఉంది. ఆ చెక్ పవర్ తీసుకోవడం వల్ల ఈయన ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయారు. ఆ తర్వాత శిఖా చౌదరితోనే వారికి ఉన్న టీడీపీ కార్యాలయంలో ఆమె పనిచేసింది. ఆ పరిచయాలతో కొంచెం ఈయన ఎదగాలి అని అనుకున్నారు మళ్ళీ అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. మరి దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇక్కడ భార్య సపోర్ట్ లేదని మీరే చెప్తున్నారు. అంటే భార్య శిఖా చౌదరికి మనీషాకి డైరెక్టర్ పదవులు ఇస్తున్నారు కాబట్టి సంతకం చెక్ పవర్ సంతకం ఆమె తీసుకున్నది. అంటే మనీ అంతా అటు ఆర్థికంగా మనం నష్టపోతున్నాము, వేరే వాళ్ళకి అంత ఆస్తులు పోతున్నాయని ఒక ఇన్సెక్యూర్తో తను తీసుకున్నదని మీరు చెప్పిన. అయితే
ఆయన వైఫ్ సపోర్ట్ చేయలేకపోతేనే, ఒకవేళ తన చెక్ పవర్ తను తీసుకున్నా కూడా అమౌంట్ ఈయనకైతే ఇస్తుంది, వాళ్ళకి ఇవ్వకపోవచ్చు కానీ భర్తనైతే చూసుకునే బాధ్యత భార్యకు కూడా ఉంటుంది. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఆమె టీడీపీ నాయకుల జాబితాలో అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసింది చేస్తే వాళ్ళ ద్వారా వెదుగుదాము అని అనుకున్నాడు ఈయన అనేది నేనైతే నిజం అనుకోవట్లేదు. ఎందుకు అంటే ఈయనకు చాలా పేరు ఉంది, చాలా ఆస్తులు ఉన్నాయి, చాలా కంపెనీలు రన్ చేసిన ఆయన, మంచి మేధావి. అట్లాంటి ఆయన ఆరోగ్యం కూడా ఆయనది బాగాలేదు. దాదాపు 3 స్టంట్లు ఉన్నట్టుగా విన్నాను నేను. 3 స్టంట్లు, 3 పిడిగుద్దులు గుద్దితే రాకేష్ రెడ్డి పిడిగుద్దులు గుద్దాడంట. ఆయన పిడిగుద్దులు గుద్దితే రక్తం కక్కి చనిపోయినాడంట. అయితే హెల్త్ విషయంలో ఆయన ఒకవేళ చూసుకున్నా కూడా ఖచ్చితంగా వైఫ్ అనేట ఆవిడ సపోర్ట్ చేయాలి. ఒకవేళ చెక్ పవర్ ఒకటే తీసుకొని ఒకవేళ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఆయన ఇక్కడ అమెరికాలో తిరుగుతూ ఉంటాడు కాబట్టి భార్య దగ్గర ఉండకపోవచ్చు ఒకటి. రెండోది ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాడు అంటే రాకేష్ రెడ్డి డబ్బుల కోసం 6 కోట్ల కోసం ఆయన చంపాడు అని అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు చంపాడు రాకేష్ రెడ్డి నిజంగా డబ్బుల కోసం చంపేస్తే ఇప్పుడు 6 కోట్లు రాకేష్ రెడ్డికి వస్తాయా? ఒక సందిగ్ధం. ఇక్కడ ఒకవేళ నాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదో లేదంటే సమగ్రమైన దర్యాప్తు జరపట్లేదని చెప్పేసి పద్మశ్రీ జూబ్లీహిల్స్ పోలీసు వాళ్ళకు ఒకవేళ అప్లై చేసుకుంటే కనుక మరి ఇక్కడ ఇంకేమన్నా అంటే ఏపీ పోలీసులు ఇచ్చింది కాకుండా ఇక్కడ ఇంకేమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ అంటే ఇంకా 7 రోజులు అయింది, దాదాపు 31st అంటే 7 రోజులు అయిపోయింది. ఈ 7 రోజులలో కూడా డిఫరెంట్ వర్షన్స్ మనకు కనబడుతున్నాయి. అయితే వాటిని మనం గుర్తించిన నేపథ్యం ఏదైతే ఉందో, ఇప్పుడు శిఖా చౌదరి ఇప్పటివరకు కూడా నాకు తెలిసి మీడియా ముందుకు కానీ ఎక్కడికి కానీ వచ్చిన సిచ్యువేషన్ అయితే నేను చూడలేదు. మరి నాకు కరెక్ట్గా తెలియదు దీని మీద. ఒకవేళ తను వచ్చి మీ మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి అని చెప్పినప్పుడు పోలీసులు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు? ఒకవేళ అంటే ఆమె లేదు అన్నది ఖచ్చితంగా పోలీసులు ఆమెకేం సంబంధం లేదు అని ముందే ఎలా చెప్పగలుగుతున్నారు? ముందేమో మేము నిర్ధారిస్తాము, ముందేమో మేము ఇంట్రాగేట్ చేస్తాము, ముందేమో మేము పరీక్షిస్తామని చెప్పాల్సిన పోలీసులు ఆమెకి ఏ సంబంధం లేదు, ఆమెకి ఏం తెలియదు అని పోలీసులు అలా క్లియర్గా చెప్పేసరికి ఇంకా పద్మశ్రీకి కానీ లోకం కానీ అందరికీ భయంకరమైన అనుమానాలు, డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. అయితే ఈ అనుమానాలను నిషేధించాల్సిన బాధ్యత ప్రజల్లో ఉన్న సార్ చెప్పినట్టుగా వ్యవస్థ మారాలి. ఇక్కడ వ్యవస్థ ఎందుకు మారాలని నేను చెప్తున్నానంటే, ఇక్కడ ఏపీ పోలీసులు ఏమో శిఖా చౌదరికి సపోర్ట్ చేస్తున్నట్టుగా నేను ప్రెస్ మీట్ మొత్తం చూశాను, త్రిపాఠి గారిది, ఎస్పీ త్రిపాఠి గారిది. ఏపీ పోలీసులు ఏమో శిఖా చౌదరికి సపోర్ట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ మన ఇబ్రహీంపట్నం ఏసీపీ సిఐ శ్రీనివాసులేమో రాకేష్ రెడ్డికి సపోర్ట్ చేసినట్టుగా కనబడుతుంది. అది ఇక్కడ వీళ్ళ హస్తం ఉందని కూడా నేనైతే క్లియర్గా చెప్తాను. ఎందుకనంటే మీరు ఒక దొంగను, ఒక మర్డర్ చేసిన ఆయనకి మీరు సపోర్ట్ చేసేసి శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేయండి, నందిగామలో పడేయండి, ఇక్కడ చంపండి అని చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షకు అర్హులు. ఎందుకు నేనంటే వాళ్ళు ఒక పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంకా బిగ్ పనిష్మెంట్ వాళ్ళకి రావాలి. కానీ అసలు ఈ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, పనిచేయాల్సిన వ్యవస్థ ఇట్లా దుండగులను, నటోరియస్ క్రిమినల్స్ని పట్టుకున్న వాళ్ళను కూడా మళ్ళీ క్రిమినల్స్ని తయారు చేస్తుంది అంటే వ్యవస్థ ఎటుపోతుంది? వ్యవస్థ క్వశ్చన్ చేసుకునే అవసరం వచ్చిందని సార్ అంటున్నారు. ఖచ్చితంగా వచ్చింది. ఎందుకు వచ్చిందని నేను అంటానంటే, ఇవాళ జయరామ్ గారు అమెరికాకు పనిచేసిన ఆయన, అమెరికా విషయంలో చాలా అమెరికాలో మనలాంటి మేధావులు, మనలాంటి మామూలు మనుషుల కోసం ఒక మేధావిగా పనిచేసిన వర్గంలో ఆయన ఇవాళ ఒక డబ్బుల కోసం చంపబడ్డాడంటే నేను నమ్మను. ఇక్కడ ఏదో కుట్ర జరిగింది. ఏ కుట్ర అని అంటే, ఇవాళ ఆయనను ఎస్పీ రాకేష్ రెడ్డిని ఒక్కడే ప్రవేశపెట్టడంలో కుట్ర జరిగింది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఆల్రెడీ అంత మీడియా మొత్తం లోకం మొత్తం కోడై కూస్తుంది ఏంటంటే రాకేష్ రెడ్డి ఒకటే లేడు, సీసీ కెమెరాలలో కూడా ఇంకా ఎవరో ఉన్నారు కార్లో అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది. డ్రైవర్ అన్నారు, మరి డ్రైవర్ ఎక్కడికి పోయాడో నాకు తెలియదు. శ్రీనివాస్ వాచ్మెన్ డ్రైవర్ అన్నది కూడా నాకు క్లారిటీ లేదు. వాచ్మెన్ అని మీడియా వాళ్ళైతే చూపిస్తున్నారు. అయితే ఆ మిగతా ఇద్దరు ఎక్కడున్నారు? ఒకవేళ ఎంపీల కుమారులు అయితే చట్టం తన పని తాను చేసుకొని పోవాలి, చట్టం ఎవరికి చుట్టం కాకూడదు అని మేము చెప్తూ వస్తున్నాము. ఎందుకు అనంటే, ఎంపీల పిల్లలు అని చెప్పేసి వాళ్ళ శిక్షలు పడకపోతే ఇట్లాంటి అఘాయిత్యాలు ఇంకా ఎంత మంచి మేధావులైనా, ఎంత మంచి ఉన్నత వర్గాలలో ఇంకెక్కువ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎంతమంది అయినా ఈ శిక్షకు అర్హులు కాకపోతే, శిక్షార్హులను పోలీసులు కనుక చేయకపోతే ఇవన్నీ ఇంకా పునరావృతం అవుతాయి. ఇప్పటికి ఇది లాస్ట్ కాదు, మొదటిది కాదు. ఖచ్చితంగా ఇలాంటి జరిగే అవకాశం ఉంటాయి. శిక్షలు పడాలి. ఎందుకు శిక్షలు పడాలని చెప్తున్నా అంటే, 1-2 ఎగ్జాంపుల్స్. నిన్న ఝాన్సీ చనిపోయింది, మధులిక అన్న అమ్మాయి హాస్పిటల్లో సీరియస్గా ఉంది. వీళ్ళందరికీ 24 అవర్స్లో ఉరి శిక్ష వేయాలంట నేను. ఎందుకంటే ఇట్లాంటివన్నీ మనం ఖండించుకుంటూ పోకపోతే ఇది పెరుగుతుంది. వ్యవస్థ అసలు మానవాళి కనబడకుండా పోయే సిచ్యువేషన్లకు మనమే నెట్టబడుతున్నాం. కాబట్టి ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలు వాళ్ళ పనిని సక్రమంగా చేస్తేనే ఇంకా అఘాయిత్యాలు ఆగట్లేదు. ఇంకా సక్రమంగా చేయకపోతే ఇట్లాంటి దోషులు ఇంకా పెరుగుతారు, వాళ్ళు ఇంకా చెలరేగిపోతారు.
ఓకే మూర్తి గారు, ఇందాకటి వరకు మనము దీని గురించి మాట్లాడుకున్నాం. అలాగే మీరు చెప్పారు ఒక జడ్జిని కానీ ఇలా ఒక కమిటీ వేసి వెంటనే దీన్ని చేయాలి అని చెప్పి. అయితే ఇప్పుడు పొలిటికల్గా పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు జడ్జెస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఇలాంటి చాలా కేసులు అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడున్న రోజుల్లో అయితే చాలామంది, ఇది ఒక్క కేసే కాదు, చాలా కేసులు ఇలానే ఉన్నాయి. ఇటు ప్రియుడు చంపేశాడనో, ప్రియుడు మాట వినలేదని వాళ్ళిద్దరికి గొడవలు వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఇలాంటి వాటి గురించి మరి ఏ విధంగా తీసుకోవాలి? అంటే నేను అనేది థర్డ్ పార్టీ అంటే ఒక్క కేసు గురించి అనే కాదు, ఇలా జరిగిన అనేక కేసులు ఉన్నాయి. వాటి మూలాల్లోకి వెళ్ళి ఆ వెలుగులో దీన్ని ఇది చేయాలి. న్యాయ వ్యవస్థ అంత భ్రష్టు పట్టిందని నేను అనుకోవట్లేదు. న్యాయ వ్యవస్థ ఇంకా ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థ అంటే ఇప్పుడు మీడియా కూడా పవర్ఫుల్గానే వీటన్నిటికన్నా కూడా సోషల్ మీడియా ఈరోజు ఎంబడబడుతుంది. అనేక విషయాలు మీడియా తీసుకురాలేనివి సోషల్ మీడియా బయటికి తీసుకొస్తూ ఉన్నది. అంటే సోషల్ మీడియా అంటే ప్రజలే కదా, వాళ్ళకి తెలుసున్న వాస్తవాలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఒకదాని మీద ఒకటి వాచ్ డాగ్గా ఉన్నాయి. మీడియా మీద సోషల్ మీడియా ఉంది, అట్నే న్యాయ వ్యవస్థ కూడా ఉన్నది. ఇవి ఎక్కడైనా ఒక జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు, సామాజిక అంశాలను ఆలోచిస్తారు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాన్ని ఆలోచిస్తారు. ఇప్పుడు ఇందులో అంటే ఒక సామాజిక వర్గం ఇందులో ఇరుక్కుంది. ఆంధ్రాలో ఆ సామాజిక వర్గం చాలా బలమైంది. సో ఇది కాపాడడం కోసం అక్కడుండే రాజకీయ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఓ థర్డ్ పార్టీ అని అంటే జడ్జి అంటే ఎవరు, మన సుప్రీంకోర్టు నామినేట్ చేసే అతనితోటి చేయించాలి. చేయించినప్పుడు వాళ్ళకి నిష్పక్షపాతంగానే ఉంటుంది. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అక్కడ చేయడానికి అవకాశాలు ఉండవు. ఆ పోలీసు యంత్రాంగాన్ని కూడా వాళ్ళ కబ్జాలో ఉంచాలి. వాళ్ళ ద్వారా ఇప్పుడు అంటే సిబిఐ కూడా ఎంక్వైరీ చేయాలి. ఆ విధంగా ఎందుకు నేను చెప్తున్నానంటే ఇక్కడ పోలీసుల మీద ఇక్కడ ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఉంటుంది, అక్కడ పోలీసుల మీద అక్కడ ప్రభుత్వం. మనం ఇక్కడ బెంగాల్లో చూసాం. మనం అక్కడుండే స్టేట్ పోలీస్ అంతా కూడా ఎన్సర్కిల్ చేస్తే వాళ్ళని సిఆర్పి ఎన్సర్కిల్ చేసింది. ఈ రకంగా ఒక రాష్ట్రం కేంద్రం మధ్యన, రెండు రాష్ట్రాల మధ్యన ఘర్షణ వాతావరణం. మన డివిజన్ జరిగిన తర్వాత శ్రీశైలం వాటర్స్ దగ్గర కూడా ఇరు పోలీసులు వెళ్ళి అక్కడ నిలబడ్డారు. సో ఇటువంటి సిచ్యువేషన్ భారతదేశంలో ఉంది కాబట్టి ఒక థర్డ్ పార్టీ జడ్జి ద్వారా ఇంతకుముందు జరిగిన కేసులు వాటి వెలుగులో వీటిని పరిశీలించాలి. ఇది ఒక అంశం. రెండోది, ఇది కుటుంబ సమస్య కాదు. ఇప్పుడు 14 కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. కోస్టల్ బ్యాంక్ కూడా అక్కడ డైరెక్టర్స్, ఇంతకుముందు అనేక ప్రైవేటు బ్యాంకులు కుప్పకూలిపోయిన మనం చూసాం. వాల్యూ లేని భూముల్ని పెట్టుకుని కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది. సో అటువంటి పాత్ర కూడా ఏమైనా ఉన్నదా? ఈ మేనగోడ వాళ్ళు ఇద్దరు డైరెక్టర్స్గా ఉండి వాళ్ళ మేనమామ కంపెనీలలో డైరెక్టర్స్గా ఉండి ఈ బ్యాంకులో కూడా అటువంటివి ఏమైనా జరుగుతున్నాయా అని ఒక సమూలమైన, కేవలం ఎందుకు చంపారు ఏంటి 4.5 కోట్లు అని పైన చూసేసి ఇది కేవలం ఆర్థిక సంబంధాల్లో జరిగిపోయినాయి, లేదా మేనగోడలతో ఈయనకి శారీరక సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా జరిగింది, పద్మశ్రీ గారే చేయించారు అని రకరకాల స్టోరీస్ సృష్టించే దానికన్నా కూడా మూలాలకు వెళ్తే మంచిది. అక్కడున్న కార్మికుల పరిస్థితి ఏంటి? ఫార్మా కంపెనీ మూసేశారు, వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఆ కార్మికులు ఎవరిని ప్రశ్నించాలి? అందుకని వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ సమాధానం ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వాలు. సో వీటిని సమూలంగా ఈ మూలాల్లోకి వెళ్ళాలి అని అంటే నా ఉద్దేశం ఒక థర్డ్ పార్టీ, ఈ రెండు రాష్ట్రాలకి సంబంధం లేని ఏజెన్సీ ద్వారా, ఒక జడ్జి ద్వారా దీన్ని చేయించడం మంచిది అనేది నాకున్న అభిప్రాయం. రైట్. రేఖా గారు, ఇప్పుడు మనం ఈ కేసులో చూసినట్టయితే
ఫస్ట్ అయితే రాకేష్ రెడ్డి నిందితుడని చెప్పి పోలీసులు విచారణ చేశారు. అక్కడ విచారణలో కూడా రాకేష్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు, ఒప్పుకున్నాడని వార్తలు వచ్చినాయి. మళ్ళీ తర్వాత చూసినట్టయితే మళ్ళీ సిక్కా చౌదరి పేరు వచ్చింది. మళ్ళీ సిక్కా చౌదరిని కాపాడడానికి టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఒక వాదన వినిపిస్తుంది. మొత్తానికి ఎలా తీసుకోవాలి అసలు? అంటే పొలిటికల్గా ప్రభుత్వం పైన, అంటే పోలీసు పైన పొలిటికల్గా ప్రెజర్ అనేది లేకుండా ఉండాలంటే ఏం చేయాలంట? అంటే ప్రెషర్ అనేది లేకుండా ఉండాలంటే ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. ఎందుకు కొన్ని సందర్భాలలో మనం చూసాము. ఇప్పుడు జడ్జెస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారని మీరు అన్నారు కదా. జడ్జెస్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. నేను ఎందుకంటే కొన్ని కేసుల్లో మనం చూసిన చాలా తక్కువ. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసులో చూసినట్టయితే ఆ కేసులో జడ్జిమెంట్ ఇచ్చే జడ్జిని కూడా కొన్నారని, అక్కడ జడ్జి కూడా పనిష్ చేసిన కేసు అయితే మనం చూసాం. అది డబ్బు ప్రభావం. గాలి జనార్దన్ రెడ్డిది డబ్బు ప్రభావం. అంటే జడ్జెస్ ను కొనాలంటే మామూలు మాటలు కాదు. ఒకవేళ జడ్జి అమ్ముడు పోవాలన్నా కూడా అది జీవితం అంతా ఇంకా సెటిల్ అయిపోయి నా పిల్లల తరాలు అవన్నీ సెటిల్ అయిపోతాయి అనుకుంటే అమ్ముడు పోతాడేమో. కానీ జడ్జెస్ చాలా తక్కువ సందర్భాలలో అమ్ముడు పోతారు. నేను దాన్ని సారన్నట్టుగా నేను న్యాయ వ్యవస్థను అయితే తప్పుపట్టను. ఎందుకంటే నేను చట్టాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని నమ్మే పొజిషన్లో మనం ఉన్నాం కాబట్టి. ఇవాళ శిఖా చౌదరిని తప్పిస్తున్నారా అని అంటే ఖచ్చితంగా తప్పిస్తున్నారని చెప్పలేను. కానీ తప్పిస్తున్నట్టుగా ప్రజలందరికీ అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఇవాళ శిఖా చౌదరి, నేను ఇంతకుముందు చెప్పాను, రాకేష్ రెడ్డి ఫ్రెండే శిఖా చౌదరి. అసలు శిఖా చౌదరి లేకపోతే రాకేష్ రెడ్డి లేడు. కాబట్టి శిఖా చౌదరి హస్తం ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ ఏపీ పోలీసులను కూడా తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే ఏపీ పోలీసుల మీద ప్రభుత్వం ఉంది. ప్రభుత్వాన్ని తప్పుపడతా నేను. ప్రభుత్వం ఖచ్చితంగా శిఖా చౌదరిని వాళ్ళు వీధి లైట్లన్నీ ఆపేసి డ్రాప్ చేయడం అన్నది చాలా తప్పు. ఎందుకంటే అఫీషియల్గా చేయాల్సిన పని అఫీషియల్గా చేయకుండా ప్రజలకు ఇంకా అనుమానాలు సృష్టించే కార్యక్రమాలు పోలీసులు చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వమే చేయమన్నదని చెప్పినా కూడా కొన్ని విషయాలలో పోలీసులు కూడా ఏమవుతుందండి, జాబ్లు అయితే పోవు నాకు తెలిసి, ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదంటే కొంచెం ఇబ్బంది పెడతారు. అయినా పర్వాలేదు, వ్యవస్థ కోసం పనిచేయాలనుకున్న వాళ్ళు ఇట్లా అన్నిటికీ లొంగిపోయి పనిచేసే అవసరం పోలీసు వాళ్ళకు ఉండకూడదు. ఇవాళ ప్రభుత్వాలు చెప్తే వినాలి, ప్రభుత్వాలు చెప్తే వినాలని అక్కడ అనుకోవచ్చు, ఇక్కడ అనుకోవచ్చు, ఎక్కడైనా ఏది అది కాదు, కానీ అతీతం కాదు. కానీ ఇవాళ పోలీసులు ఒక పావులుగా మారిపోయినారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ప్రభుత్వం చెప్పిందే పోలీసు చేయాలి తప్ప పోలీసుకు ఒక సొంత నిర్ణయాలు కానీ అట్లాంటివి ఏం లేవు. అందుకని నేను పోలీసులను కూడా తప్పుపట్టట్లేదు ఈ రోజులలో. కానీ వాళ్ళ ప్రభుత్వంలో టీడీపీలో అమ్మాయి ఉన్నది అని అంటే టీడీపీలో ఉన్నంత మాత్రాన తప్పుగా పరిగణించాల్సిన బాధ్యత మన సమాజం కన్నా ఆ ప్రభుత్వాలకే ఉండాలి. అప్పుడే ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తుందని ప్రజలు నమ్ముతారు. ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. అరే తప్పుగా ఖండించింది, పార్టీలో పనిచేసినా ఆఫీస్లో పనిచేసినా అమ్మాయిని దాచిపెట్టలేదు, అమ్మాయిని చూపించారు, వీళ్ళు ఎక్స్పోజ్ చేశారు, అమ్మాయి తప్పు చేసిందని చెప్పినారు అని చెప్పేసి వాళ్ళ పార్టీ మీద కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ప్రజలకు ప్రభుత్వం అంటే ఒక నమ్మకము, ఒక ధైర్యం వస్తుంది. తప్పుగా ఖండిస్తారు, లేదంటే నిజాన్ని నిజమని చెప్తారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది. ఆ నమ్మకాన్ని వీళ్ళే సొంతంగా చాలా క్లియర్గా వీళ్ళే వమ్ము చేసుకుంటున్నారు. అంటే ఇవాళ రేపొద్దున గెలవడానికి ఎత్తులు వేసుకుంటూనే, పైసలు సంపాదించుకుంటూనే మళ్ళీ ప్రజలకు మీ మీద గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? ఇవాళ పోలీసులను కూడా మీరు పావులుగా వాడుకునే వ్యవస్థను మీరు తయారు చేస్తే రేపొద్దున అందుకే జగన్ గెలుస్తాడు, వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు. నాకు వాళ్ళంటే ఎవరి మీద కోపం కూడా లేదు. కానీ ఇవాళ వ్యవస్థలు సరిగ్గా పనిచేయాలి, న్యాయస్థానాలు సరిగ్గా పనిచేయాలి. సిబిఐ, ఈడీ లాంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ క్రీడకు లొంగొద్దు అని చెప్తున్నాను నేను. ఆ రాజకీయ క్రీడకు లొంగినంత కాలం ఇలాంటి అమాయకులు నిజంగా ఒక్క సంతకంతో ఓవర్ నైట్లో మిలియనర్ అయ్యాడు జయరాం. ఎన్నో పిహెచ్డీలు చేశాడు హైదరాబాద్ యూనివర్సిటీలో. అంత మంచి వ్యక్తి, అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని మనం పోగొట్టుకున్నాము అంటే నిజంగా బాధపడాల్సిన విషయం. ఎంతోమంది సార్ చెప్పినట్టుగా ఫార్మా కంపెనీలో కార్మికులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నిజంగా ఆయన ఉంటే ఏదో ఒకటి చేసేవాడేమో. అనవసరంగా మనం వ్యవస్థను మనం చేతులారా పాడు చేసుకొని వాళ్ళ దొంగలను లోపల దాచిపెట్టుకొని మనం చట్టానికి అప్పచెప్పకుండా మన చేతుల్లో పెట్టుకుంటే ఇది ఎన్నో రోజులు నడవదు. ఒకవేళ సొంతంగా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, ఆర్థిక లాభాల కోసం, ఆర్థిక లావాదేవీల కోసం ఏదైనా చేసినా కూడా తప్పకుండా బయటకు వస్తుంది. అది ఇవాళ కాకపోయినా శిఖా చౌదరి కావచ్చు, వాళ్ళ చెల్లెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా ఈ ఇష్యూలో బయటకు వస్తారు. కాకపోతే వీళ్ళు ప్రభుత్వాలు కానీ, అక్కడ కేంద్రం కానీ, ఇక్కడ పోలీసులు కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఏదైనా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా మొదలు పెట్టాలి. కేసు లేట్ అయిపోతే ఏమవుతుంది అని అంటే నీరు గారిపోతుంది. నీరు గార్చే ప్రయత్నాలు రాజకీయ నాయకులు ఇప్పుడు వాళ్ళు రాజకీయాలలో ఉన్నారు, సినిమాలలో ఉన్నారు, ప్రైవేట్ రంగాలలో ఉన్నారు, ప్రతి మీడియాలో కూడా ఉన్నారు. లాస్ట్కి వాళ్ళు ఎక్కడా లేకుండా లేరు. కాబట్టి ఖచ్చితంగా నీరు గార్చే ప్రయత్నం జరుగుతుంది. అది జరగకుండా ఉండాలంటే ఇమీడియట్గా ఇవాళ నుంచి ఒక కమిటీ వేసి దాని మీద ఒక నిర్ధారణకు వచ్చేటట్టు చేస్తే కనుక ఖచ్చితంగా ఇది బయటకు వస్తుంది. కానీ ఈ ప్రభుత్వాల ఎఫెక్ట్ పడినంత కాలము ఈ కేసు బయటకు రాదు.
అయితే మూర్తి గారు, ఇప్పుడు ఆ హత్య జరిగిన సమయంలో అయితే శిఖా చౌదరి కొంతమంది టీడీపీ నేతల కుమారులతో లాంగ్ డ్రైవ్లో ఉన్నారని చెప్తున్నారు. అదేవిధంగా మళ్ళీ ఆ హత్య జరిగిందని తెలిసి జయరాం ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి కొన్ని పత్రాలు తీసుకున్నారని కూడా, అంటే ఒకే వాదన ఒకేసారి రెండు పనులు జరిగిన వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఏది నిజం అనుకోవాలి, ఏది అబద్ధం, అసలు ప్రజలకి ఎలా వెళుతుంది ఇదంతా? అంటే ఇప్పుడు ఇది ఈ కేసుని కన్ఫ్యూజ్ చేసేసి రకరకాల ఆలోచనలు, భార్యకి చంపే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని ఒక వర్గం, మీరు చెప్పినట్టుగా ఈ శిఖా చౌదరి యొక్క పాత్ర ఏంటి, అసలు రాకేష్ రెడ్డి ఎవరు, ఇప్పుడు ఈడీ కూడా ఇంకా ఎంటర్ కావాలి. ఎందుకంటే కంపెనీలు ఏవి కూడా ఇండివిజువల్గా తీసుకోకూడదు, ఇండివిజువల్గా డబ్బులు తీసుకోవడానికి వీల్లేదు. 4.5 కోట్లు తీసుకున్నాడు, ఇంకో ₹1 కోటి ఆవిడకి సంబంధించిన ఖర్చులకు సంబంధించింది, మొత్తానికి 5.5 కోట్లు ఇస్తాను అని అన్నాడు. ఈ 5.5 ఈడీ కూడా దిగాలి ఇప్పుడు, ఈడీ కూడా దిగి, ఎందుకంటే వీటన్నిటికీ కీలకమైనది ఆర్థికమే కదా, ఆర్థిక మూలాలే కదా ఇందులో. ఈ ఆర్థిక మూలాలే సామాజిక సంబంధాలను కూడా దెబ్బతీస్తున్నాయి కదా. అంటే ఈ కేసు వల్ల, ఈ జయరాం చనిపోవడం వల్ల కార్మికులు నష్టపోతున్నారని చెప్తారు. అది కదా, ఈడీ దిగడం వల్ల అక్కడ కార్మికులకి న్యాయం, ఫస్ట్ కార్మికులకి న్యాయం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పటికున్న ఆస్తులు, ఈయన 14 కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని రక్షణ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఈయన కుటుంబం ఈయన చనిపోవడం ఒక ఇన్సిడెంట్ గా చూడడానికి వీల్లేదు, ఇది ఒక సామాజిక నేపథ్యంలో చూడాలి మనం. సో నేననేది ఏంటంటే ఈడీ కూడా రంగంలోకి దిగి ప్రతి కంపెనీ యొక్క ఆస్తిపాస్తులు ఏంటి, ఎందుకు వీళ్ళు అప్పులు చేయాల్సి వచ్చింది అనేది. ఇప్పుడు రాకేష్ రెడ్డి ఇచ్చే డబ్బులన్నీ కూడా సినిమా ఫీల్డ్లో ఉండే మాఫియావే కదా, నిర్మాతల్ని వాళ్ళని ఆయన డైరెక్ట్గా అక్కడ నుంచి ఫోన్ చేశాడు, ఇస్తానని అన్నాడు. కొంతమంది ఈయన ఆర్థిక పరిస్థితి చూసి ముందుకు రాలేదు, 1-2 ఇస్తా ఉన్నారు. ఓ తెల్ల చొక్కా వేసుకున్న ఆయన కూడా ఏదో బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తున్నాడని విజువల్స్ కూడా చూపించారు మనకి. సో నేను అనేది ఏంటంటే ప్రజల్ని ఎక్కువసేపు కన్ఫ్యూజన్లో పెట్టకుండా, ఇప్పుడు ఇంకా మీడియా ఉంది కాబట్టి వాళ్ళు చీకట్లో తీసుకెళ్లారా, లైట్లు ఆర్పేశారా, ఈ మీడియా లేదనుకోండి కాసేపు ఇవన్నీ ఎక్కడికి వస్తాయి. సో అందుకని 4th ఎస్టేట్గా ఉన్న మీడియా చేయాలి, 5th ఎస్టేట్ కూడా ఉంది సోషల్ మీడియా, అది కూడా వచ్చింది. సో ఇవన్నీ కలిసి అందుకే నేను అంటున్నది మూలాల్లోకి వెళ్ళాలి. ప్రతి దగ్గర ఏమవుతుందనంటే పైన ఈయన మర్డర్ చేశాడు, సో ఆయన ఉరిశిక్షకి వేసేయాలి. ఆయన మర్డర్ చేయడానికి కలిగిన ఆర్థిక సంబంధాల, మానవ విలువల, వాటి వైపు వెళ్ళట్లేదు. సో సమాజం దాదాపు మానవ విలువల్ని చాలా కింది స్థాయికి దిగజార్చే విధంగా రాజకీయ వ్యవస్థ ఉంది. వీటన్నిటికీ మూలం రాజకీయమే. సో ఈ రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన జరగనంత కాలం ఇవి జరుగుతూనే ఉంటాయి. సో నా ఉద్దేశం ఈడీ కూడా రంగ ప్రవేశం చేయాలి, ఇమ్మీడియట్గా చేయాలి. ఇవన్నీ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఓ జడ్జి నాయకత్వంలో ఒక కమిటీని వేసి ఈడీ ఎట్ ఏ టైం అన్ని ఇచ్చేస్తే కన్ఫ్యూజన్ వెళ్ళిపోతుంది. కన్ఫ్యూజన్ వెళ్ళిపోయి వాస్తవాలు బయటకు వస్తాయి, ప్రజలకి క్లారిటీ అనేది ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడాలంటే ఇది ఒక ఇంటి వ్యవహారం కాదు, ఇది కార్మికులతో సంబంధం ఉన్నది, రాజకీయాలతో సంబంధం ఉన్నది, మానవ విలువలతో సంబంధం ఉన్నది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రమైన దర్యాప్తు జరగాలన్నదే నేను. అయితే ఇప్పుడు ఈ జయరాం చనిపోయారు, ఇప్పుడు ఆయన కొంతమంది ఎంప్లాయీస్ కి కొన్ని, ఇప్పుడు ఎక్స్ప్రెస్ టీవీ ఉదాహరణగా తీసుకుంటే ఇంకా కొంతమందికి జీతాలు ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఎవరిస్తారు వీళ్ళకి? ఇప్పుడు ఈ ఈడీ అనేది రంగంలోకి దిగకపోతే ఈ కార్మికులు నష్టపోయినట్టే కదా. అంతే కదా నేను అనేది అదే. అందుకనే దీనికి ఒక కొన్ని కంపెనీలు మూతపడుతున్నాయి అనుకోండి, లిక్విడేటర్ని అపాయింట్ చేస్తారు, చేసి ఆస్తులేంటి అప్పులేంటి అనేది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ టీవీ అంటే లిక్విడేట్ అయిపోయినట్టే కదా, అది మూతపడింది కదా, దాని ఆస్తులేంటి దాని అప్పులేంటి అని వేయాలి. అట్నే ఇప్పుడు ఫార్మా మన సంగారెడ్డి దగ్గర అనుకుంటాను, ఆ ఫార్మా కార్మికులు వాళ్ళకి సంబంధించి జీతాలు ఇవ్వటం లేదు. సో వీటిని అన్నిటిలో నేను అందుకనే అనేది ఈడీ వెంటనే రంగ ప్రవేశం చేయాలి, లేబర్ డిపార్ట్మెంట్ కూడా దిగాలి. ఎందుకంటే ఈ కార్మిక డిస్ప్యూట్స్ అన్నీ కూడా, వివాదాలన్నీ కూడా లేబర్ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటాయి. సో వెంటనే లేబర్ డిపార్ట్మెంట్ వెళ్ళాలి, అక్కడ ఏమేమి చట్టాలు అమలు అయినాయి,
ఏ మేరకు ఇప్పుడు లాకౌట్ చేశారా లేకపోతే లే ఆఫ్ చేశారా అని వాటిని పరిశీలించాలి. లేబర్ డిపార్ట్మెంట్, అట్నే పోలీస్ డిపార్ట్మెంటు, ఈడీ, ఇవన్నీ కూడా వీళ్ళన్నిటినీ సమన్వయం ఎవరు చేయగలుగుతారు? ఒక జడ్జి ఒక చట్టాన్ని ఆర్డినెన్స్ని పాస్ చేయొచ్చు, వెంటనే చేయొచ్చు. రెండోది ఇందులో శిక్షలు కూడా చాలా స్పీడ్గా తీసుకోవాలి, నిర్ణయాలు కూడా స్పీడ్ తీసుకోవాలి. లేకపోతే తాత్సారం చేసిన కొలిది ఇప్పుడు 14 ఏళ్ళు మన సత్యం ఆ జీవితాన్ని ఎవరైనా తిరిగి వెనక్కి ఇవ్వగలుగుతారా? అతన్ని అన్యాయంగా ఇచ్చేశారు కదా. ఆ మా అయేషా మిస్టరీ ఇప్పటికి కూడా ఉంది కదా, శ్రీదేవిది కూడా ఇప్పటికి కూడా ఉంది కదా. ఆవిడ టబ్లో చనిపోయిందా, ఆవిడని కూడా విమానాల్లో తీసుకొచ్చేటప్పుడు మీడియా వెంబడించాల్సి వచ్చింది. ఇలాంటి మిస్టరీస్ ఉన్న అన్నీ కూడా ఒక సమగ్రమైన దర్యాప్తు జరగాలి. ఇప్పుడు 9 జరిగింది, దాని మీద తర్వాత ఏంటనేది ప్రజలకి ఏం అర్థం కావట్లేదు. సో ఈ డార్క్నెస్ నుంచి బయట వేయాలని అంటే ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేయాలన్నది నా యొక్క డిమాండ్. రైట్. రేఖ గారు, ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? చాలా చెప్పారు అన్ని విషయాలు. ఏం లేదు, అంటే దీనికి సంబంధిత శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలన్నీ ఒక గూటి కిందికి రావాలి. స్పెషల్ ఆర్డినెన్స్ సార్ చెప్పినట్టుగా స్పెషల్ ఆర్డినెన్స్ ఒకటి తీసుకొచ్చేసి అన్ని సంబంధిత వర్గాలు ఈ కేసుకు ఏదేది ముడిపడి ఉందో, ఏదేది ఎక్కడెక్కడ దాచిపెట్టారో అవన్నీ వెలికి తీసి ఇమీడియట్గా షార్ట్ పీరియడ్లో ఆ శాఖలన్నీ ఒక గూటి కిందికి వచ్చి పనిచేస్తే కనుక డెఫినెట్గా హంతకులకు శిక్ష పడుతుంది. దానికి గల కారణాలు ప్రజలలో పెట్టగలుగుతారు పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ. ప్రజల మీద అంటే ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ప్రభుత్వాలు కానీ అసలు ఏం చేస్తున్నాయి, ప్రజలకు ఏం అందిస్తున్నారన్న కుతలంలో ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఒక అంటే ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు ఇది జరుగుతుంది అని చెప్పగలిగే ఒక స్థితి వీళ్ళలో వస్తే కనుక ప్రజలు నమ్ముతారు. ప్రజలు నమ్మే వాళ్ళు గెలవాలి, మళ్ళీ ప్రభుత్వంలో ఉండాలంటే ప్రజలను నమ్మకంగా ఉంచుకోవడానికి వాళ్ళు ఒక మంచి ప్రయత్నం చేయాలంటే ఇవన్నీ చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తే మంచిది. రైట్. అయితే మొత్తానికైతే రాజకీయాలకు అతీతంగానే పోలీసులు పనిచేయాలని